వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను జమీమా. ఎప్పటిలాగే ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల లైవ్ కార్యక్రమం డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారితో నేను ఈరోజు ఉన్నాను. ఈరోజు పండగ అయినా సరే డాక్టర్ సతీష్ గారు విద్య అనేది ఎంతో అవసరం కాబట్టి అవన్నీ పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని మీ అందరితో లైవ్లో మాట్లాడడానికి ఇప్పుడు ప్రత్యక్షంగా అయితే స్టూడియోలో ఉన్నారు. మీలో ఎవరికైనా సరే విద్యకి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా సమస్యలున్నా దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు పండగ దినోత్సవం కాబట్టి డాక్టర్ సతీష్ గారు ఏం చెప్తారో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సతీష్ గారు. పండగ అయినా సరే మీరు అన్ని పనులు పక్కన పెట్టుకొని మా గురించి వచ్చేసారు. అలాగే మీతో కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉగాది శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. అంటే ఉగాది పండగ అంటే జనరల్గా మనకి అంటే హిస్టరీ పెద్దది ఉంది, బట్ అంత మనం చెప్పలేం కాబట్టి ఇప్పుడు నాకు అయితే మొత్తం హిస్టరీ చెప్పాలి. బట్ ఓవరాల్గా ఏంటంటే నేను ప్రాక్టికల్గా ఫాలో అయ్యేది ఈ ఫెస్టివల్కి జనరల్గా కొంత దగ్గరగా ఉంటుంది. ఏంటంటే జనరల్గా చూడండి, అందరూ ఉగాది అనగానే మనం చూస్తే చేదు తీపి అన్ని పులుపు అన్ని రకాల కలిపి ఉంటాయి, లైఫ్ కూడా అలాగే ఉంటుంది అన్నది ఒక రకమైనటువంటి ఇన్హెరెంట్ మీనింగ్ అంటది. జనరల్గా అంటే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి మోడర్న్ యుగంలో డిప్రెషన్స్ రావడం అనేది సర్వసాధారణం. ప్రతిదానికి డిప్రెషన్, ప్రతిదానికి సూసైడ్ చేసుకోవడం పిల్లలు, అది డిప్రెషన్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది డిప్రెషన్ పేరెంట్స్ కూడా ఎక్కువగా ఉంది. సో అదే ఆటోమేటిక్గా ఏదో జనరేషన్స్కి ఏదో వారసత్వం కింద అది పెరుగుతుంది, వాళ్ళ ద్వారా నెక్స్ట్ వాళ్ళకి రావడం కూడా పాస్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం జనరల్గా అంటే ఎప్పుడు నుండి కష్టానికి సుఖానికి, లేకపోతే బాధకని సుఖానికి, లేకపోతే ఎప్పుడు కూడా గ్యాప్ తక్కువ ఉండాలి. ఈ ఉగాది పండుగ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లైఫ్ ఎప్పుడు మనకి పాజిటివ్ మూమెంట్సే లేకపోతే అన్ని సక్సెస్ఫుల్ మూమెంట్సే ఉండవు. అందుకని సక్సెస్ని ఒక్కొక్కడు ఒక్కో రకంగా డిఫైన్ చేస్తారు. అందువల్ల ఏంటంటే ఫెయిల్యూర్ వచ్చినా కూడా దాన్ని కూడా సెలబ్రేట్ ద ఫెయిల్యూర్ అని చెప్పేసి ఎప్పుడో మేబీ లాంగ్ బ్యాక్లో ఒక వీడియో ఎక్కడో చేశాను నేను, మేబీ నాకు సరే గుర్తులేదు, 3-4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు. సెలబ్రేట్ ద ఫెయిల్యూర్ అని ఒకటి ఉంటుందండి, అది ఒక కాన్సెప్ట్ అనమాట. నేను చాలా డీటెయిల్గా దాన్ని అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఫెయిల్యూర్ని కూడా సెలబ్రేట్ చేసుకునే స్థాయికి వెళ్ళాలని పండుగ చెప్తుంది మనకి డైరెక్ట్గా. అంతే తప్ప ఎందుకంటే అంటే సక్సెస్ అయిన మూమెంట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే లైఫ్లో మనం ఒక సర్టెన్ లైఫ్ మనం ఒక 60 ఇయర్స్ యావరేజ్ లైఫ్, 65 అనుకున్నట్లయితే ఇండియన్ యావరేజ్ లైఫ్, సో ఆల్మోస్ట్ మీకు అందులో 20% కూడా ఉండదు. మనిషికి సక్సెస్ లేదా ఆనందాన్ని కలగజేసే మూమెంట్స్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం 15-20% కూడా ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. మిగిలిన అన్నీ కూడా మీకు బాధలే ఉంటాయి మనిషికి. అంటే బాధ లేకపోయినా దాన్ని బాధ కింద ట్రీట్ చేస్తాం కాబట్టి కొని, అంతే కదా. అందువల్ల ఏంటంటే బాధను కూడా ఈక్వల్గా చేయాలి. అందు గురించి మీకు బాగా ఏదన్నా మంచి మూమెంట్ వచ్చింది అనుకోండి లైఫ్లోనూ, మంచి సక్సెస్ వచ్చినా లేదా మంచి డబ్బులు వచ్చినా ఎక్కువ ఆనందం కూడా పడకూడదు. మీరు ఎప్పుడైతే ఎక్కువ ఆనందపడ్డారో ఒకదానికి, బాధ కూడా ఎక్కువ పడతారు, గ్యాప్ ఎక్కువ ఉంటుందండి. అందు గురించి మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్లో యోగులు మునులు, వాడికి బాధ వచ్చినా హ్యాపీ వచ్చినా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏంటిది, మీకు బాగా ఆనందం వచ్చిన అనుకోండి అలా ఆనందపడ్డు, ఏం పెద్ద చలనం ఉండదు, బాధ వచ్చినా ఉండదు. నేను పర్సనల్గా లైఫ్లో ఎక్కువ ఫెయిల్యూర్ చూసినండి, బాగా ఎక్కువ చూసినండి, ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూసుంటాను. మేబీ ఎప్పుడు నేను ఎక్కడ చెప్పలేదు కానీ చెప్తే అలా ఏడుస్తారు, అంత ఫెయిల్యూర్ చూసిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా మామూలుగానే ఉంటాను నేను. మీరు నాకు వచ్చేసారి మీకు లాటరీలో ₹1,00,000 తగిలిందంటే ఓకే అంటాను, పోయింది సార్ మీకంటే ఓకే, యాక్సిడెంటే కాలు పోయినా ఏం కాదు, ఇంకో కాలు ఉంది కదా అంటాను నేను. ఇది ఈ స్టేజ్కి వచ్చేసాం. ప్రాబబ్లీ ఎక్కువ గ్యాప్ ఎప్పుడైతే మీరు ఉన్నారో, ఎప్పుడైతే అంటే చిన్నదానికి ఆనందపడొద్దు అంటారా సతీష్ గారు, మరి ఆనందపడితేనే కదా మూమెంట్ వస్తుంది, కన్సిస్టెన్సీ వస్తుంది, ముందుకు వెళ్తా ఉన్నది. ఇట్స్ డిఫరెంట్ వే ఆఫ్ కాన్సెప్ట్ అది. మళ్ళీ దాన్ని దీంట్లో కలపొద్దు. ఎందుకంటే మన వీడియోలు చూసిన అందరూ రీల్స్ చూస్తూ ఉంటారు, అందులో ఏదో పాయింట్ కనపడితే మళ్ళీ దాన్ని ఏదో వేరే రకంగా అర్థం చేసుకుంటారు. అంటే ఫుల్ లెంగ్త్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే. సో డెఫినెట్గా యోగాది ద్వారా మనం చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్స్ అనేవి సర్వసాధారణ లైఫ్లో. సో దాన్ని మీరు సీరియస్గా తీసుకుని మీరు వేరే రకమైనటువంటి ఆలోచన విధానం తప్పు. డెఫినెట్గా అన్నీ కలిసే ఉంటాయి. ఎక్కువ తీపి తక్కువే తినాలి, చేదే ఎక్కువ తినాలి. అలా అలవాటు అయితేనే అది మనిషి లైఫ్కి మంచిదని నేను బలంగా నమ్ముతాను. సో ఈ పండుగ సందర్భంగా మీతో మాట్లాడడానికి కూడా కాలర్స్ చాలా అత్యుత్సాహంగా ఉన్నారు. సో మొదటి కాలర్ వచ్చి రేఖా గారు బెంగళూరు నుంచి. నమస్కారం అండి రేఖా గారు. నమస్తే మేడం. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. మా అబ్బాయి 9th క్లాస్ మేము బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాం సార్. 9th క్లాస్ డిపిఎస్సి స్కూల్లో చదువుతున్నారు. 9th ఇప్పుడు ఎంటర్ అవుతారు సార్. ఓకే.
తను ఇప్పుడు ఐఎంఓకి అట్లా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు సార్. ఐఓపిఎం లాంటి ఎగ్జామ్స్ కి కోచింగ్ లేకుండా నార్మల్ ఇంట్లోనే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. మీరు బుక్స్ రిఫర్ చేస్తారా సార్? ఐఎంఓకి సపరేట్గా ఎక్స్క్లూసివ్గా మనం ఒక వీడియో చేసామండి. డెఫినెట్గా ఆ వీడియోలో చాలా డీటెయిల్గా బుక్స్ నేమ్స్ కూడా మనం చెప్పడం జరిగింది. నేను బుక్స్ కొన్ని చూపించినట్టు కూడా ఉన్నాను నాకు గుర్తున్నంత వరకు కూడా. ప్రాబబ్లీ నేమ్స్ అవి ఉంటాయండి. సో ఐఓక్యూఎం అనేది ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చా అంటే దానికంటే ముందే కొంత ఎన్ఎంటీసీ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ప్రాబబ్లీ మీరు ఎన్ఎంటీసీ బుక్స్ ఏఎంటీఏ అని ఒకటి ఉంటుందండి చెన్నైలో, అసోసియేషన్ ఆఫ్ మ్యాథ్స్ టీచర్స్ అని ఉంటుందండి. వాళ్ళ బుక్స్ అమ్ముతారు. ఏఎంటీఏ వెబ్సైట్లోకి వెళ్తే అందులో ఉన్నటువంటి ఎన్ఎంటీసీ బుక్స్ తీసుకున్నట్లయితే అది బేస్ ఫౌండేషన్ అండి. అది ఇప్పుడు 40-50 ఇయర్స్ నుంచి ఉన్నది. మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండి మనకి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వేరు, ఎన్బిఐఎం అని అంటారు, అది వేరు. కానీ బట్ ఎన్ఎంటీసీ అనేది ఉంటుంది. ఏఎంటీఏ బుక్స్ తీసుకోండి. ఎక్స్క్లూసివ్గా ఐఓక్యూఎం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోతే మేబీ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. బట్ స్టిల్ మీరు నేర్చుకుందామని ట్రై చేస్తే ప్రశాంత్ జైన్ బుక్ ఉంటుందండి, అది మీరు ట్రై చేయొచ్చు. మేబీ అర్థం కాకపోవచ్చు 9th క్లాస్ పిల్లవాడికి ఇంతకుముందు సరైనటువంటి ఎన్ఎంటీసీ రాసిన ఎగ్జామ్ అనుభవం లేకపోతే ఏదైనా టీచర్ని పెట్టుకుని మీరు ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేయొద్దని నేను చెప్పను, కానీ అలా అని కోచింగ్ సెంటర్స్ కూడా ఉండవు దానికి. సరే కోచింగ్ సెంటర్స్ చెప్దామన్నా దానికి అంత అంటే ఏదో ఆన్లైన్లో రకరకాల వేదాంతు అని లేకపోతేనేమో వాళ్ళు ఇస్తారు, కానీ అంటే అదేదో మామూలుగా ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పి వదిలేస్తారు. కొంత సెల్ఫ్ ఉంటుందండి, ఎందుకంటే నెంబర్ థియరీ అని ఉంటుందండి అందులో. అది జనరల్గా జేఈ ప్యాటర్న్లో ఉండదు, అది కొంచెం ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. మోర్ థియరిటికల్ మ్యాథమెటిక్స్ ఉంటుందండి, డెఫినెట్గా ప్రిపేర్ అవ్వచ్చు. స్పెసిఫిక్ బుక్స్ ఉంటాయండి, ఆల్జెబ్రా, హాల్ అండ్ నైట్ అని, లేకపోతే ట్రిగనామెట్రీ లోని అని, ఇలా స్పెసిఫిక్ బుక్స్ ఉంటాయండి. అలాంటి బుక్స్ తీసుకుని టాపిక్ వైజ్ కొంచెం స్ట్రెంగ్తనింగ్ చేసినట్లయితే డెఫినెట్గా ఐఓక్యూఎం 9th లెవెల్లో ఈజీగానే క్వాలిఫై అవ్వచ్చు. ప్రాబబ్లీ ఆర్ఎంఓ కొంచెం టఫ్ అవుతుంది అన్లెస్, ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఉంటుంది కాబట్టి అది ట్రై చేయొచ్చండి. బట్ ఎవరో ఒకరు గైడెన్స్ తెలియనట్లయితే కొంచెం ఈజీ అవుతుందండి. ఎస్ రైట్ సార్. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, సాయి వెంకట్ గారు మాట్లాడుతున్నారు. నమస్కారం సాయి వెంకట్ గారు. నమస్తే మేడం. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఓకే. నాకు 10th వరకు ఎటువంటి ఫౌండేషన్ లేదు, జేఈ ఫౌండేషన్. 11th and 12th లో జేఈకి ఏం చేయొచ్చా, లేకపోతే వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? 10th క్లాస్లో ఎంత పర్సెంటేజ్ రావచ్చమ్మా నీకు? 10th క్లాస్లో 10/10 రావచ్చు సార్. స్టేట్ బోర్డా నువ్వు? అవును సార్. ఓకే. అంటే జనరల్గా రిజర్వేషన్ ఏమైనా ఉందమ్మా? ఎస్సీ రిజర్వేషన్ ఉంది సార్. ఓకే. సో జనరల్గానండి అంటే 9th 10th ఫౌండేషన్ అది సరిగ్గా పూర్తిగా లేదు కాబట్టి అతనికి ఐక్యూ లేదనో లేకపోతేనేమో ఇంటెలిజెన్స్ లేదనో కూడా మనం ఇప్పుడు ఇలాగ ఈ కాల్ ద్వారా నేను చెప్పలేను, కానీ ఏదైనా ఎగ్జామ్స్ లాంటివి పెడితే తెలుస్తుందండి. ఐక్యూ టెస్ట్ చేసి ఎగ్జామ్స్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఏదైనా కొన్ని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ పర్టికులర్గా మ్యాథమెటిక్స్ పర్స్పెక్టివ్లో కొంచెం మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉన్నవాడికి జనరల్గా పికప్ అయిపోతారు ఫాస్ట్గా, ఫిజిక్స్ కూడా పికప్ అయిపోతారు. కెమిస్ట్రీ కొంత మెమరీ బేస్డ్ ఉంటుంది కాబట్టి దానికి పెద్దగా 9th నుంచి చదివి అంత పెద్ద అక్కర్లేదు, కానీ 11th 12th కూడా సరిపోతుంది. సో మ్యాథమెటిక్స్ లెవెల్ ఏ విధంగా ఉందనేది అతను ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకుని మ్యాథమెటిక్స్లో పర్టికులర్గా ఆల్జెబ్రా, మిగతా చాప్టర్స్ లేకపోయినా పర్లా, ఆల్జెబ్రా కానీ స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్ జనరల్గా వాడి పికప్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఈవెన్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్కి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం మనం ఎక్కువగా, మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి ఆల్జెబ్రా చాప్టర్కి లింక్ ఉంటుందండి. ఏదైనా ఆల్జెబ్రాని కొంచెం బాగా స్ట్రాంగ్గా కానీ అతను పికప్ అవ్వగలిగితే మేబీ జేఈ అతను ట్రై చేయొచ్చు. కొంత రిజర్వేషన్ అది ఉంది కాబట్టి జేఈఏ ట్రై చేస్తేనే బెటర్ ఏమో ఇతను. మేబీ అదర్ ఎగ్జామ్స్ దాంతోపాటు ఏదైనా బిట్సాట్ ఐఏఎస్ఆర్ లేకపోతే అలాంటివి ట్రై చేయొచ్చు. మ్యాథమెటిక్స్ బాగా స్ట్రాంగ్గా అతనికి పికప్ బాగుంది, మ్యాథ్స్ ఒకటి బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను బాగా చేయగలను అన్నటువంటిది ఏదన్నా అతను అనిపించినట్లయితే కొంత టెస్ట్ చేసి చూసి చేసినట్లయితే ఐఎస్ఐ కానీ సిఎంఐ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా అతను ట్రై చేయొచ్చండి. అంటే కంప్లీట్గా అతను అవ్వదని నేను చెప్పలేను, ఎందుకంటే అతనికి కొంత రిజర్వేషన్ అది ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఏదో ఒక ఎగ్జామ్ టార్గెట్ చేయడమే ఐడియల్ ఆప్షన్. ఒకటే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే 11th 12th మార్కులు పడకుండా చూసుకుంటే సరిపోతుంది. వరస్ట్ కేసులో ఆ మార్కుల వల్ల కనీసం ఎక్కడ చోటుకి వెళ్తాడు. ఎస్ సార్. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, మధుసూదన్ గారు కామారెడ్డి నుండి. నమస్కారం మధుసూదన్ గారు. నమస్కారం అండి. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. నమస్తే అండి. సార్ బాబు మొన్న ఇంటర్ అయింది సార్. ఓకే. అయితే ప్రైవేట్ కాలేజ్ శ్రీరామ్ అని చెప్పి మియాపూర్లో చేయించాము సార్. అవునండి. ఇంటర్ అయిపోయిందండి. అవును సార్, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంసెట్ అందులో బాగా చెప్తలేరని చెప్పేసి బాబు ఇంటి దగ్గరే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటా అంటున్నారు సార్. మరి ఎలా ఉంటుందని. కానీ మీరు ఇంటర్ అయిపోయింది అంటారు కదా, ఇప్పుడు లాంగ్ టర్మ్ అన్న పర్స్పెక్టివ్లో అడుగుతున్నారా? నాకు అర్థం కాల. లేదు సార్, మొన్న సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయింది సార్. షార్ట్ టైం ఇప్పుడు 1 monthలో ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంది సార్. ఓహో, 1 month ఎంసెట్ ఎగ్జామ్ గురించి ఇంట్లో కూర్చొని చదువుతానని చెప్పి అంటాడు, అదే మీరు అడిగేది? అవును సార్, అవును సార్. ఓకే. అది ఇతనికి వేరే ఆప్షన్ కూడా లేదు. ఆబ్వియస్గా ఇంట్లో కూర్చొని చదవాలి, 1 month ఉంది కాబట్టి.
ఏదైనా ఒక ఆన్లైన్ కోచింగ్ ఏదో తీసుకుని లేకపోతే అతను ఉన్న బుక్స్ చదవాలి తప్ప ఈ 1 monthలో ఇప్పుడేమో మిరాకిల్స్ వచ్చేసి లేకపోతేనేమో ఇంకో ఏవేవో జరిగిపోండి అలాగా. బట్ అతనికి ఉన్న నాలెడ్జ్ అతనికి చదివిన ఏదైతే బుక్స్ ఉన్నాయో అవే కూర్చొని రివిజన్ చేసుకుని ఎంసెట్కి వెళ్ళటమే. అతను ఇంట్లో కూర్చొని చదవాలి, మేబీ అది ఆన్లైన్లో చదువుతాడా లేకపోతే ఇంతకుముందు ఉన్న బుక్స్ చదువుతాడా, చదివి టైం వేస్ట్ చేయకుండా రోజుకు 10-12 గంటలు చెప్పుని చదవాలి. మళ్ళీ 10-12 అని చెప్పి నా మీద పడిపోవద్దు, చదవాలి, తప్పదు, చదివితే తప్ప రావు ర్యాంకులు. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు ఎంసెట్ గురించి చెప్తున్నారు కదా, దానికి ప్రాబబ్లీ ఎన్ని మంత్స్ చదువుతూ ఉంటే అలా ఏమి ఉండదండి. ఇన్ని నెలలు చదవడానికి ఏమి ఉండదండి. అంటే అతనికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది ఎవ్రీథింగ్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జస్ట్ లైక్ హార్డ్ వర్క్ చేస్తే ర్యాంకులు రావడం అన్న కాన్సెప్ట్ తప్పు. ర్యాంక్ వచ్చిన ప్రతి కూడా హార్డ్ వర్క్ చేశాడు అంతే. హార్డ్ వర్క్ చేసినంత మాత్రం ర్యాంక్ రాదు. అట్లయితే పాపం చాలామంది హైదరాబాద్లో ఎన్నో వేల మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలా అని నేను తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడడం ఉన్న రియాలిటీ జరుగుతున్న రియాలిటీ అర్థం అవ్వాలి కదండి. ఇప్పుడు ఎవరిని మనం తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదండి. బట్ జనరల్గానంటే ఎవరైతే కొంచెం మోర్ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే చదువుతారో అంటే ఓన్ చేయాలి దాన్ని, అంటే ఇన్వాల్వ్ అయిపోవాలి బాగా. అంటే బుక్ లేకపోయినా కూడా బ్రెయిన్ థింక్ చేయాలి ప్రాబ్లం గురించి. పుస్తకం ఉన్నప్పుడే చదివి పుస్తకం లేనప్పుడు మీ బ్రెయిన్ థింక్ చేయట్లేదు అనుకోండి, మీరు పనికిరారు. పుస్తకం లేనప్పుడు మీరు డైనింగ్ హాల్లో ఉన్నా, వాష్రూమ్లో ఉన్నా, బస్సులో ఉన్నా కూడా ఏదో ఒక ఆస్పెక్ట్ మీద బ్రెయిన్ పని చేయాలి. దాన్ని హార్డ్ వర్క్ అంటారు. బుక్ లేకపోయినా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నట్టే మీరు లెక్క. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పని అవుతుంది తప్ప ఏదో అకాడమిక్ ఎగ్జామ్ లాగా ఏదో సరే ఈ గంట చదువుతాను, గంట చదివిన పుస్తకం మూసి గంట గంతులేస్తాను, మళ్ళీ వచ్చి గంట చదువుతాను అంటే డిటాచ్ అయిపోకూడదు. అంటే నీ మైండ్ థింకింగ్ ప్రాసెస్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ ద నాలెడ్జ్ని, మీ బాడీని మీ మైండ్ డిటాచ్ అయిపోయింది అంటే మీ యొక్క ఆ ప్యాటర్న్ నుంచి డిటాచ్ అయిపోయినప్పుడు పనికిరాడు. డిటాచ్ అవ్వకూడదు. మీరు మరి చదవపోయిన పర్లా టైం పెట్టుకుని బలవంతంగా గంట చదువుతాను 2 గంటలు చదువుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది వర్కౌట్ కాదండి. అందు గురించే అలా చదివినట్టు ర్యాంకులు రావు. మేబీ అంటే అది ఎప్పుడైనా సపరేట్గా చెప్తానులేండి. అది మళ్ళీ వేరే టాపిక్ అది. సార్ రమణయ్య గారు సౌదీ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రమణయ్య గారు. నమస్కారం మేడం. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్ చెప్పండి. సతీష్ గారు చెప్పండి. ముందుగా మీ టీవీ యాజమాన్యానికి మరియు మీ కుటుంబ సభ్యులకు మీకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలండి, తప్పనిసరిగా. సతీష్ గారు, సో మీ వీడియోస్ అవి చూస్తుంటామండి. మా పిల్లలు, మేము, మా ఫ్యామిలీ మొత్తం వాచ్ చేస్తూ ఉంటాము. సో మీరు చెప్పిన ప్రతి సండే మీ ప్రోగ్రామ్ మిస్ కాకుండా చూస్తూ ఉంటాము. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. మీరు ప్రతి సండే ఇట్లా టీవీలో వస్తుంటారు కదా, ప్రతి సండే ఎవ్రీ సండే ఇంకా చాలా చాలా అందంగా కనపడుతూ ఉంటారు. ఏంటండి తెలుస్తూ ఉంటుంది. కాదండి. దిస్ ఇస్ వన్. సెకండ్ ఏంటంటే మీకు రోజుకి మీకు వెల్ విషర్స్ పెరిగిపోతున్నారు. అట్లాంటి మీకు శత్రువులు కూడా ఎక్కువవుతున్నారండి. మీరు బద్దలు కొడుతున్నారు. ఏంటి కట్టెతో పాటు రాడ్డు తీసుకొని బద్దలు కొడుతున్నారు. గవర్నమెంట్ అయితే మీ ఆఫీసర్స్ అయితే మీ ఇంజనీరింగ్ కాలేజీలు అయితే మీ ఇట్లా మీరు ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి మీలో ఉన్న డేరింగ్ కి నిజంగా మా మనసు ఉప్పొంగిపోతుందండి. సో మీరు ఈ రెంటి మీద మీరు చెప్పాలి ఇప్పుడు. సరే, రెండో పాయింట్ ముందు చెప్తాను ఉండండి. అంటే జనరల్గా మేబీ నేచరు ఫస్ట్ నుంచి అంతేనండి. అంటే కొత్తగా చదువుకునే రోజులు అంటే నా గురించి కొంచెం చిన్నతనం నుంచి నాతో చదువుకున్న వ్యక్తులు కానీ మిగతా వాళ్ళకి చాలామంది తెలుస్తుంది. అంటే చిన్నతనం నుంచి కొంచెం అట్లా ఓపెన్గానే మాట్లాడడం అవుతుంది. ఈవెన్ నేను గవర్నమెంట్లో వర్క్ చేసిన సందర్భంలో కూడా చాలా సందర్భాల్లో మేము వర్క్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి విధానాలు, చాలా ఇబ్బందులు ఫేస్ చేసామండి మేము కూడా. ఈవెన్ ఎందుకంటే ఇలాగ అవుట్రైటెడ్గా మాట్లాడడం కానీ, ఓపెన్గా మాట్లాడడం కానీ చాలా ఆస్పెక్ట్స్ గవర్నమెంట్లో కూడా మేము ఇబ్బందులు ఫేస్ చేసాం. చాలా కంప్లైంట్లు రావడం జరిగింది. ఏదైనా ఇబ్బంది తప్పు చేస్తే ఏదైనా అడగడం కానీ, మాట్లాడడం కానీ చేయడం, ఇలాంటి విషయాలు అటు కాలేజెస్లో చదివే రోజుల నుంచి ఇప్పుడు కూడా ఈ యాటిట్యూడ్ అనేది ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన మీరు అన్నట్టు శత్రువులు పెరుగుతున్నారన్న విషయం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా నేను అది ఏకీపిస్తానండి. ఎందుకంటే ఫార్చునేట్గాను అన్ఫార్చునేట్గాను జనరల్గా నేను ఓన్లీ క్వాలిటీ ఉన్న కాలేజెస్, క్వాలిటీ ఉన్నటువంటి స్కూల్ సిస్టమ్ మీద ఎక్కువగా మాట్లాడతాను. కాబట్టి అవి ఎప్పుడు కూడా భారతదేశంలో 10% ఉంటాయి. కాబట్టి 90% ఆఫ్ ది పీపుల్కి నచ్చను, 90% ఆఫ్ ది పీపుల్కి నచ్చను. అంటే ఇంత తెలిసినోడికి ఆ కామన్ సెన్స్ తెలుస్తుంది నాకు. ఇంత తెలివి ఉన్నవాడికి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతాను, నేను మిస్ అవ్వను.
బట్ ఎందుకంటేనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎవరన్నా ఒరే మీరు హ్యుమానిటీస్ బిఏనో బీకామో చదవద్రా అది పనికిరాని డిగ్రీ అన్నాను అనుకోండి, ఉదాహరణకు మాట నేను అన్నాను అనుకోండి, వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బిఏ బీకామ్ చదివే వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, ఇళ్ళలోనే ఉంటారు కదా, వెంటనే వాడి ఈగో హర్ట్ అవుతుంది. ఒక సెట్ ఆఫ్ పీపుల్కి నచ్చడం అయిపోయింది అక్కడికి. నేను ఒరే బైపీసీ వద్దు అని అన్నాను అనుకోండి, వెంటనే మీద పడిపోతారు డాక్టర్స్ అందరూ. ఏమని మేము బైపీసీ చదివాం ఐక్యూ ఉండదంటారా బైపీసీ వాళ్ళకి, అసలు పనికిరారంటారా సార్ సతీష్ గారు, లేకపోతేనేమో వీళ్ళ వల్ల ఏంటి అని చెప్పేసి చాలామంది బాధపడతారు. నేనేంటి మెడికల్ సీట్ వచ్చే గురించి చెప్పను, అదేంటంటే పూర్తిగా వినకపోవడం వల్ల రీల్స్ వినడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. నేనేం చెప్తాను, మెడికల్ సీట్ వచ్చేసినట్టు ఇబ్బంది లేదు, వాళ్ళు తెలివైన వాళ్ళే బాగా సంపాదించుకుంటున్నారు, ఐక్యూ ఉంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. బైపీసీని వద్దన్నానంటే మెడికల్లోనే వద్దన్నట్టు కదా. అక్కడ మెడికల్ సీట్లు 3 లక్షల మంది రాస్తే ఆంధ్ర తెలంగాణలో పట్టుమని 15,000 మంది కూడా వెళ్ళరండి 2 రాష్ట్రాల నుంచి. మరి మిగిలిన 2.5 లక్షల మంది పరిస్థితి ఏంటి అన్న దాని గురించి పర్స్పెక్టివ్లోనే మాట్లాడుతున్నాను తప్ప బైపీసీ చదివి మెడికల్ సీట్ వచ్చిన గురించి నా బాధ కాదు. వాడికి నేను చెప్పక్కర్లేదు, వాడు డాక్టర్ అవుతున్నాడు. కానీ అది మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను డాక్టర్ అయిపోతానని వెళ్ళిపోయి, లేకపోతే నేను నాకు హ్యుమానిటీస్ ఇంట్రెస్ట్ ఉంది సార్ నేను సివిల్ సర్వీస్ అవుతానని అని తిడతాను. అది ఎందుకు తప్పు, అది అవతారని చెప్తున్నాను నేను. అది జరిగే పనే కాదని ఓపెన్గా చెప్తున్నాను. నేను అన్న మాటని పట్టుకుంటున్నారు తప్ప ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా ఒకటి కూడా సెలెక్ట్ అవ్వలేదు. బీఏలు చదివి బీకామ్లు చదివి 10th 12th పాటు ఇవి ఒక్కడున్నాడన్న మాట ఇప్పుడు చెప్పలేదు. ఇన్ని 100 వీడియోల్లో నేను చదివాను నేను వచ్చాను ఒకటి చెప్పానండి, అది చెప్పట్లేదు ఎవడను. నేను మాట్లాడిన నెంబర్ గురించి ఎవడో ఆన్సర్ చెప్పట్లేదు. మీరు ఆర్ట్స్ తిడతారా, కామర్స్ లేకపోతే జీవితం లేదంటాడు ఒకటి. కామర్స్ వద్దని ఎందుకు చెప్తున్నాను, ఎంపీసీ చదవండి, తర్వాత చార్టెడ్ అకౌంట్ చదవండి. ఎంపీసీ చదివిన తర్వాత చదవండి. ముందే ఎందుకు మ్యాథ్స్ వదిలేస్తారో, సిఈసీ హెచ్ఈసీ పనికిరాని స్క్రాప్ డిగ్రీలు అంటే సిఈసీ వద్దన్నానంటే కామర్స్ వద్దన్నాను అనుకుంటున్నారు వాళ్ళు. సిఈసీ చదివినట్టు దేనికి పనికిరాడు, ఎందుకు పనికొస్తాడు, నిజంగానే పనికిరాడాడు. అసలు చిత్రంగా చూడండి, ఒకడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా చంద్రబాబు నాయుడు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి నేనెందుకు మీరు దాన్ని తిడతారంటాడు. అప్పుడు రోజులు వేర్రా, 1,000 లక్షలు ఒకడైతే అయ్యాడు చీఫ్ మినిస్టర్, నేనైపోతానంటే ఎలాగా. సో అందువల్ల ఏంటంటే తీసుకునే విధానం పూర్తిగా నన్ను ఫాలో అయ్యేవాడికి అర్థమవుతుంది. మొక్కలు సగం సగం వింటారు చూసారా, ఇంక వాడికి అసలు నచ్చట్లేదు. మనం అసలు భయంకరంగా అంటే నాలాంటి వాడు కూడా ట్రోల్ చేస్తారని ఇప్పుడు తెలుస్తుంది నాకు. అసలు నాలాంటి వాడు కూడా ట్రోల్ చేయొచ్చా అసలు? ఇప్పుడు నేను అథెంటికేటెడ్గా అంత గట్టిగా చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నది ఆన్ ద స్క్రీన్. ఎవడు సెలెక్ట్ అయ్యాడు బయటికి, సివిల్ సర్వీస్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు రాష్ట్రం నుంచి బయటికి, నెంబర్లు తీయాలి కదండి, మీరు ప్రాబిలిటీ చూడాలి కదా. అంతే తప్ప నేను చదువుతాను, నేను వస్తా చార్టెడ్ అకౌంట్ ఎంతమంది పాస్ అయ్యారు బయటికి, సిఈసీ నుంచి చార్టెడ్ అకౌంట్ చదివిన ఎంతమంది పాస్ అయ్యారు పర్సెంటేజ్, ఎంపీసీ చదివిన తర్వాత చార్టెడ్ అకౌంట్ చదివితే ఎంతమంది పాస్ అయ్యారు బయటికి, ఎంపీసీ చదివి చార్టెడ్ అకౌంట్ చదివిన పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. ఈ నెంబర్ మీకు తెలియదు, ఎవరికి ఏ నెంబర్లో తెలియదండి. సోఫాల్లో కూర్చుని ఒక ప్లేట్ వేసుకుని భోజనం చేస్తే కామెంట్లో కొడతారు వాళ్ళు, తెలియదు వాళ్ళకి, అవగాహన ఉండదండి. నేను మాట్లాడేది మోర్ అథెంటికేటెడ్. ఈ రోజు కూడా పొద్దున ఉగాది కదండి, ఈరోజు పొద్దున 5 లేసి 4 గంటలు చదివాను నేను. డైలీ నేను ఆల్మోస్ట్ 4 to 5 hours చదువుతానండి. 6G టెక్నాలజీ వస్తుంది, మొత్తం తెలుసు నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, యూరోపియన్తో ఇండియన్ గవర్నమెంట్ టైఅప్ అయింది. 6G టెక్నాలజీ అంటే ఏంటి, ఒక్క సెకండ్లో కూడా గంట సినిమా అన్లోడ్ అవుతుంది. దాంట్లోనే ఏ టెక్నాలజీ వాడతారో, దానికి ఇన్వెస్ట్మెంట్ చైనా వాడు ఏం పెడుతున్నాడు, యూఎస్ వాడు ఏం పెడుతున్నాడు, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇదంతా నాకు తెలుసు. నేను రిపోర్ట్లు చదువుతాను. నేను క్యాజువల్గా మాట్లాడేసే వాళ్ళకి నేను కొంచెం డిఫరెంట్గా ఎగ్నెస్ట్గా కనపడవచ్చు. అది మేబీ దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ ఆడికి అర్థమవుతుంది. వెంటనే అది ఫార్మా వద్దన్నారు అనుకోండి, నా మీద పడిపోతున్నారు. వద్దన్నానంటేనంటే మరి యావరేజ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటని వాళ్ళు అంటారు పేరెంట్స్. నేనేమంటాను, నువ్వు ఫార్మాకి వెళ్ళేటప్పుడు 15,000 20,000 జీతం వస్తే 20,000 జీతానికి నేను హ్యాపీగా ఉంటాను అనుకుని వెళ్ళమని చెప్తున్నాను తప్ప వద్దని చెప్పట్లా. నువ్వు 1,00,000 జీతం వస్తుందని హై డ్రీమ్స్ వేసినోడు వెళ్ళొద్దని చెప్తున్నా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అంటే పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డ్రైవరే వద్దని ఎందుకంటాం మనం. మీ డ్రీమ్స్ ఎక్కువ పెట్టేసుకుని నాకు 1,00,000 జీతం వస్తుంది, నేను బెంజ్ కారు కొంటాను, నేను జూప్లెక్స్ ఇల్లు కొంటాను, లేకపోతే నేను ఇది చేస్తాను, అలా డ్రీమ్స్ పెట్టుకున్నాడు అలా డ్రీమ్స్ పెట్టుకున్నప్పుడు అది అవదని చెప్తున్నాను. అంతే తప్ప వద్దని చెప్పదండి. మనకు ప్రతి మనిషి కావాలంటే సొసైటీలో, ఎవడ వద్దని మనం చెప్పడానికి లేదు. కాకపోతే మీరు ఏదో ఊహించుకుని వెళ్ళొద్దు. ఏదో అయిపోతాను, నేను చదివేస్తే ఇది అయిపోతాను, సివిల్ సర్వీస్ కొట్టేస్తాను, ఇది అయిపోతే నేను ఐపీఎస్ అయిపోతాను, ఇది అయిపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తాను, ఇది అయిపోతే నేను గవర్నమెంట్ శాఖలో ఉద్యోగం వచ్చేస్తుంది, ఇది చదివేస్తే మెకానికల్ ఉద్యోగం వచ్చేస్తుంది. ఇలాంటి ఊహల్లోని గాల్లోనే బతకొద్దని ముందు రియాలిటీ చెప్తున్నాను. అది దెబ్బ తగిలించుకున్న తర్వాత 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత తగిలించుకున్న తర్వాత తెలుసుకుంటానంటే మీ కర్మ. ముందు అంటే మనిషి ప్రతివాడు హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేస్తాడు, బాధని పోస్ట్పోన్ చేస్తాడు, కోరికని పోస్ట్పోన్ చేస్తాడు మనిషి, అంతే కదండి. ఇది కాదు, ముందే తెలుసుకోవడం అన్నది యాక్సెప్టెన్స్ రావట్లా పబ్లిక్కి. నువ్వు ముందే ఓడిపోతావు అంటే భయపడతాడు కదండి, ఎవడన్నా యాక్సెప్ట్ చేయడు కదా. నన్ను చెప్పాడు, నేను నువ్వు ఓడిపోతున్నావు అన్నాను అనుకోండి, అడిగో హట్ అవుతుంది కదా. అది జరుగుతుంది అంతే, అంతకుమించి చేయలేదండి. బట్ జరగబోయేది ప్రాబబిలిటీ కాన్సెప్ట్ చెప్తానండి. ఎవడన్నా 100లో 1 ఉంటారండి. ఇప్పుడు మన డాక్టర్ చెప్తున్నాడు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, మీరు తాగి వెళ్ళారు, మీరు ఎవరు తాగితే హార్ట్ స్ట్రోక్ వస్తుంటే, సార్ మా ఊళ్ళో ఎవరికి అసలు తాగినోడికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయి, మీరేంటి సార్ అలా చెప్తున్నారంటే అది వాదనే. తాగినోడికి చచ్చిపోతాడు హార్ట్ స్ట్రోక్ వచ్చి.
మీరు వచ్చి చెప్పారనుకోండి, అదేంటి సార్ మా ఊళ్ళో ఎవడో తాగలేదు, అసలు మందే తాగలేదు కాబట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు, నేను తాగుతాను సార్ అన్నాడు, అది వితండవాదం అవుతుంది అది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకోకూడదండి. అవన్నీ రేర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి అది సరే. అందంగా ఉండడం గురించి దాని గురించి పెద్దగా కామెంట్ చేయడానికి ఏం లేదండి. అంటే జనరల్గా నేను చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టుగానే, కష్టాన్ని సుఖాన్ని రెండింటిలో సమానంగా తీసుకుని మనిషినండి నేను. సో వీలున్నంత వరకు అంటే మరీ మనం అంత క్లోజ్గా తీసుకోలేం కాబట్టి, ఎక్కువ ఫెయిల్యూర్స్ని చూసినాను కాబట్టి నాకు పెద్దగా ఏమీ సక్సెస్ వచ్చినా పెద్ద ఏమి చలనం ఉండదండి. నేను చదివే రోజుల్లోనే ఎవడో నాకు ర్యాంక్ వస్తే యూపీఎస్సీ ఏదో ట్యూషన్ క్లాస్లో చెప్తున్నాను, ఒక క్లాస్లో నేను పాఠం చెప్తున్నాను. అప్పుడు రోజు 10-14 గంటలు చెప్పేవాడు నేను ట్యూషన్స్ అవి. సరే ఇలా మీకు ర్యాంక్ వచ్చింది సార్ అన్నాడు, సంథింగ్ మీకు సార్ మీకు 20 అంత ర్యాంక్ వచ్చింది, 24 సంథింగ్ వచ్చింది సార్ అంటే, ఓకే వస్తే వచ్చింది సార్ కూర్చొని క్లాస్ అన్నాను నేను. కనీసం ఒక సెకండ్ కూడా నాకు మైండ్లోకి ఏమీ నాకు పెద్ద నాకేమీ అనిపించలే, నాకు ఆల్రెడీ తెలిసి వస్తుందని. సో దాంట్లో పెద్దగా అది నేను నాకు ఏదైనా బాగా వచ్చినా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వనండి నేను. మామూలుగా అలా కూర్చుంటాను. మీరు విపరీతమైనటువంటి ప్లస్ చెప్పినా పెద్దగా రియాక్ట్ అవ్వను నేను. ప్రాబ్లం నా పర్సనల్గా మేబీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగితే ఆనందపడతానేమో, మేబీ దట్ ఈస్ ఆ ఎమోషన్ ఈజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్. నా పర్సనల్గా నేను పెద్ద చూడండి, ఎందుకంటే నేను అన్ని చూసేసాను, పెద్ద చూడడానికి ఏం లేదు. ఈ క్షణం పోయినా నేను చదువుకునే రోజుల్లోనే ఒక కాలంలో చదివానండి, ఈనాడు పేపర్లో వచ్చింది అప్పట్లో. స్వామి వివేకానంద అడుగుతాడు ఒకడు, సార్ ఇలాగ మరి బాధలు వస్తున్నాయి కదా మనిషికి, కష్టాలు వస్తున్నాయి కదా, ఈ బాధల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అని చెప్పి అడిగితే, స్వామి వివేకానంద అప్పుడు చెప్పిన మాట ఏంటంటే రిమెంబరెన్స్ ఆఫ్ డెత్. ఇది ఒక వర్డ్ అండి, అది ఎప్పుడైనా సందర్భం ఉన్నప్పుడు నేను అది చెప్తాను నేను. రిమెంబరెన్స్ ఆఫ్ డెత్ అంటే ఎవ్రీ టైమ్ నువ్వు డెత్ అని గుర్తు తెచ్చుకుంటావు ఉంటే నీకు బాధలు ఉండవు. కరెక్ట్ అది. ఎవ్రీడే 2-3 టైమ్స్ అనుకుంటా ఉంటాను నేను, రేపు పోతే ఏంటి, రేపు అంటే మరి రేపు ఉంటాను అనుకోను అసలు, నేనైతే రేపు ఉంటాను అనుకోను నేను. డెత్ వచ్చిందని చచ్చిపోతాను నేను బాధపడిన అసలు బాధ అనేది ఉండదు నాకు. డెత్కి భయపడను నేను, డెత్కి అసలు భయపడినండి అసలు నేను. అందువల్ల నాకు ఏది పట్టించుకోను నేను ఇంకా. సో అందువల్ల డెత్కి ఎంత దగ్గరగా భయపడితే వాడంత హ్యాపీగా ఉండలేడు, మేబీ వాడు అంత అందంగా ఉండలేడేమో. మంచి రెమెడీ అయితే చెప్పారు మీ అందరికీ. రిమెంబరెన్స్ ఆఫ్ డెత్ అనేది ఇట్స్ ప్రాక్టీస్ చేయాలండి అది. ప్రాక్టీస్ చేస్తే 1-2 years ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు చాలా అగ్రెసివ్గా అయిపోతూ ఉంటారు. కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్ గారు అనకాపల్లి నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రాజ్ కుమార్ గారు. ఓకే, సో అన్ఫార్చునేట్లీ కట్ అయింది. మీరు ఏంటంటే కాలర్స్ అలా వెయిట్ చేస్తూ ఉంటారు. అందరికీ కాల్స్ ఇవ్వలేకపోతున్నాం, అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం. అపాయింట్మెంట్స్ ఫోన్లు ఎత్తట్లేదు, ప్రైమరీ వాళ్ళు తిడతా ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే రోజు 1-2 సార్ చేసేది కదా లోకల్లో. తక్కువ అండి, నేను ఉండేది తక్కువ ఉంటాను హైదరాబాద్లో. డైలీ మనం అపాయింట్మెంట్స్ చేయలేము, అందరికీ మనం ఆపర్చునిటీ ఇవ్వలేము. మేబీ ఏదైనా స్కూల్ లాంటివి స్టార్ట్ చేస్తే ఇంక ఫర్దర్గా కూడా ఇచ్చి చేయలేం కదండి, టైం కూడా సరిపోదు కదండి నాకు. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా అబ్బాయి వచ్చాడు ఇంటికి, సో నాకు మధ్యాహ్నం మళ్ళీ ఏదో మీటింగ్ ఉంది, నేను ఇంటికి వెళ్ళి సాయంత్రం 8 అవుతుంది. పాపం బాబు అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. పిల్లలు వెయిట్ చేయరు కానీ మనమే వెళ్ళాలనుకుంటే పేరెంట్స్, ఇప్పుడు ఉన్న పిల్లలు వెరైటీగా ఉంటారనుకున్నది వేరే విషయం. బట్ మనం వెళ్ళే అవకాశం అంటే ఉంటాయండి ఇవన్నీ. బట్ ఎక్కువ అపాయింట్మెంట్స్ కూడా మనం ఫర్దర్గా చేసి కష్టం అండి, చేయలేకపోవచ్చు. ఎస్ సార్. సో చాలా టైం చాలా తక్కువగా ఉంది, మనం అన్ఫార్చునేట్గా ముగించుకోవాల్సి వస్తుంది. చాలామంది కాలర్స్ కూడా మీ గురించి వెయిట్ చేసి మీరు అగ్రెసివ్గా ఫార్వర్డ్ అవుతుందో కట్ అయిపోయినాయి. సో ఈ ఉగాది సందర్భంగా ఇలా హ్యాపీగా మీతో ప్రోగ్రామ్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీకు ప్రైమ్ 9 ఛానల్ తరపు నుండి శ్రీ విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి డాక్టర్ సతీష్ గారితో లైవ్ కార్యక్రమం. ఇలాంటి లైవ్ కార్యక్రమం వచ్చినప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సార్తో కన్సల్ట్ అవ్వాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి.
అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.